తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారు. సచివాలయం ముట్టడి నేపథ్యంలో మొయినాబాద్ దగ్గర రామచంద్రరావును అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టులతో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ రామచంద్రరావు మండిపడ్డారు. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారు. సచివాలయం ముట్టడి నేపథ్యంలో మొయినాబాద్ దగ్గర రామచంద్రరావును అరెస్ట్ చేశారు పోలీసులు. అక్రమ అరెస్టులతో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ రామచంద్రరావు మండిపడ్డారు. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారు. సచివాలయం ముట్టడి నేపథ్యంలో మొయినాబాద్ దగ్గర రామచంద్రరావును అరెస్ట్ చేశారు పోలీసులు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బీజేపీ చీఫ్ రామచంద్రరావుని అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? విజయ్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని రామచంద్రరావును మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిన్నటి రోజు ఆయన చేవెళ్ల నియోజకవర్గంలో పల్లె నిద్ర బీజేపీ కార్యకర్తల ఇంట్లో భోజనం అనే కార్యక్రమానికి వెళ్లి నిన్న మొత్తం చేవెళ్లలోనే గడిపాడు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి రైతులతో ముఖాముఖి మాట్లాడాడు. అయితే ఈ రోజు సచివాలయం ముట్టడి విషయంలో ఆయన చేవెళ్ల నుండి తిరిగి వస్తుండగా మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోజు సచివాలయం ముట్టడి విషయం బీజేపీ నాయకులు కార్యకర్తల పెద్ద ఎత్తున అక్రమ అరెస్టుల మీద, అదేవిధంగా తెలంగాణ అప్రజాస్వామికంగా కాంగ్రెస్ చేపడుతున్న కార్యక్రమాల మీద సచివాలయం ముట్టడి కార్యక్రమాన్ని చేశారు. అందులో భాగంగానే రామచంద్రరావు నేరుగా సచివాలయం ముట్టడికి వస్తున్నటువంటి సమాచారం పోలీసులకు తెలిసింది. ఈ విషయం తెలంగాణ మొయినాబాద్లోనే ఆయనను అడ్డుకొని అరెస్టు చేశారు. అయితే తనను అక్రమంగా అరెస్టు చేయడము, ప్రజా సమస్యల పోరాడుతున్నటువంటి బీజేపీ నేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద బీజేపీ ఎప్పుడైనా పోరాడుతుంది, ప్రజలతో కలిసి ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో, అదేవిధంగా యువకులకు ఇచ్చినటువంటి ఉద్యోగాలు, విద్యావంతులకు ఇచ్చినటువంటి ఉద్యోగాలు అనే అంశం మీద కూడా పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వ వైఫల్యం చెందడం వల్లనే మేము సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చాము. అందులో భాగంగానే ఈ రోజు అరెస్టు చేయడం దారుణం అన్నటువంటి విషయాన్ని చెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని రామచంద్రరావు అన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
అబద్ధాలుగా అన్ని ప్రజలకు చెప్తా ఉన్నది. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు, కరెంటు ఇవ్వట్లేదు, ప్రజలు చనిపోతా ఉన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా ఈరోజు ఎక్కడ పోయిందో మూలకు పడింది. కాబట్టి వీటన్నిటి సమస్య మీద భారతీయ జనతా పార్టీ ఈ రోజుతోనే కాదు, ఈ పోరాటం కొనసాగిస్తాము. మొత్తం ప్రజలకు న్యాయం జరిగే వరకు, ప్రజలకు అన్ని రకాలుగా సివిక్ కమ్యూనిటీస్ అంటే పౌరకు సంబంధించినటువంటి అన్ని వసతులు, అన్ని ఒక సౌకర్యాలు వారికి వచ్చేటట్టు పోరాడుతుంది భారతీయ జనతా పార్టీ. ఈ పోరాటాన్ని ఇప్పటితో కాదు, ఇది కొనసాగిస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. అబద్ధాలుగా అన్ని ప్రజలకు చెప్తా ఉన్నది. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు, కరెంటు ఇవ్వట్లేదు.